హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీలాలం ఛానల్. ఈ రోజు అయితే మనం వైజాగ్ వచ్చాం ఇస్కాన్ టెంపుల్ కి. ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్ బీచ్ రోడ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే టెంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదే ఎంట్రన్స్ గైస్, టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడైతే చిన్న కొలను లాగా ఉంది టెంపుల్ కి. జస్ట్ ఎంట్రన్స్ రైట్ సైడ్ ఇలా చూస్తే ఇక్కడ ఇలాగా చిన్న కొలను ఉంది. కలువ పువ్వులు ఉన్నాయి. అటువైపు చూస్తే గోవర్ధన్ గిరి లాగా తయారు చేసి పెట్టారు. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూసారా? నెక్స్ట్ గైస్ మనం ఇప్పుడు ఏం చూడబో గైస్, చూడండి గైస్, టెంపుల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ ఒకటి ఉంది. మీ పిల్లలు వచ్చినా సరే గుడిలో నీట్గా ఉండాలంటే ఈ పార్క్కే తీసుకురావాలి. ఓకే గైస్, నెక్స్ట్ గైస్ ఇక్కడ చూసినట్లయితే ఇది టెంపుల్ ఎంట్రన్స్ గైస్. కానీ టెంపుల్ ఎంట్రన్స్ మూసారు గైస్. అట్నుంచి ఎంట్రన్స్ ఉంది, మీకు తర్వాత చూపిస్తాను. దాని ముందు ఇలా చూసుకుంటే ఇక్కడ న్యూ టెంపుల్ కడుతున్నారు గైస్. చిన్న టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్ మారడానికి. ఇక్కడ రిసెప్షన్ అది పెట్టారు గైస్, ఎవరైనా మనీ డొనేట్ చేయాలనుకుంటే. గైస్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి పెట్టారు గైస్. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇదే టెంపుల్లో ఉన్న దగ్గరగా ఉన్నాం గైస్. మీకు దేవుడిని దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడ అంతా భజన అవుతుంది గైస్. చూసారు కదా గైస్, ఇదే టెంపుల్లో ఉన్న దేవుడు. ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ గైస్ చూడండి గైస్. ఈరోజు ఫ్లవర్ ఫెస్టివల్ కూడా ఉంది గైస్ గుడిలో, కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ పీల్స్ అన్ని తీసి ఇలా నీట్గా చేసుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఫెస్టివల్ జరిగినప్పుడు మేము చూపిస్తాము. చూసారు కదా గైస్. ఇలా బయటకు వస్తే ఇక్కడ ప్రసాదంగా పెట్టారు గైస్. బయటకు రాగానే అక్కడ చూసినట్లయితే తులాభారం ఉంది గైస్. ఇక్కడ చూస్తే ప్రొజెక్టర్ కూడా పెట్టినట్లు ఉన్నారు గైస్. నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్ అవి పెట్టారు గైస్. చాలా స్టాల్స్, బుక్స్ ఏం కావాలంటే దేవుడికి సంబంధించినవి అన్ని పెట్టారు గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్లో గోశాలకి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు. గాయస్, మీరు గోశాలకు వెళ్లే ముందు ఇక్కడ ఇస్కాన్లో సేవ చేసే పర్మనెంట్ డివోటీస్కి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి చూస్తున్నట్లయితే. నెక్స్ట్ సైడ్ని కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి చూస్తున్నట్లయితే. ఫ్రెండ్స్, మనం చూస్తున్నట్లయితే గోశాలకి ఎంటర్ అయ్యే ముందు చిన్న చిన్న దూడ పిల్లల్ని బయట నుంచారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగోండి చూడండి. చూసారా, ఆడే మా పెట్టెల ధర తేజ. చూస్తున్నారు కదా దూడలు ఫ్రెండ్స్. ఈ దూడను చూస్తున్నట్లయితే ఇప్పుడిప్పుడే పుట్టినట్టుంది చూడండి.
భయపడుతుంది కొద్దిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గోశాల ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ గోశాలలోకి ఎంటర్ అయ్యాము. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క నేమ్స్ రాసి పెట్టారు. ఇందుమతి అంట. చూస్తున్నారు కదా, ఇదిగోండి. మీరు లాస్ట్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి గైస్, మాకు కామెంట్ సెక్షన్ లో పెట్టాలి మీరే. దీని పేరైతే సుందరి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ కొటేషన్స్ కూడా ఉన్నాయి. The great sage Kayavana said, "Oh, best of the Bharata dynasty, the cow is the..." మనోడు కింద గైస్, మనోడు కింద జన్మలో ఆవుగా పుట్టలేదు. ఈ జన్మలో ఆవుగా పుడదాం అనుకున్నాడు కానీ పుట్టలేదు గైస్. పాపం ఫీల్ అవుతున్నాడు. చూడండి గైస్, ఆవుని వేడుకుంటున్నాడు, నేను కూడా ఆవును అవుతానని. చూసారా గైస్, మొహం ఎలాగెడుతున్నాడు. పాపం బాధపడుతున్నాడు ఆవులా పుట్టలేదా అని. చూడండి గైస్, నేను చేయి పడితే ఆవు సారీ గైస్, ఆవుకి నేను నచ్చలేదంట పాపం. గైస్, ఆ ఆవుకి చిన్న కొమ్ములు ఉన్నాయి. చూడండి గైస్, ఈ ఆవుకి పెద్ద కొమ్ములు ఉన్నాయి. దీన్ని పట్టుకుంటాను, దీనికి నేను అంటే ఇష్టం గైస్. చూసారా గైస్, నేను ముట్టుకున్నా అది ఏమనట్లేదు. ఇక్కడ మన పక్కన ఒక పంది ఉంది గైస్. చూడండి దీని కొమ్ములు ఎలాగున్నాయో. పదండి గైస్, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి గైస్. అంతే గైస్, ఈ ముక్కుడుగాడు వీడియో చేయాలనుకున్నాడు కాబట్టి చేసాం గైస్. సరే, ముక్కు అయిపోయింది కదా. చూపించది కాసేపు తర్వాత లోపల ఫ్లవర్ ఫెస్టివల్ అవుతుంది అనమాట. అక్కడ కృష్ణకి ఫుల్గా ఫ్లవర్స్తో కప్పేసి దాన్ని మళ్ళీ టెంపుల్ లోపల నుంచి తీసి డివోటీస్ మీద విసురుతారు. వాటితోని డివోటీస్ అందరూ ఆడుకుంటారు అనమాట. మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా రావాలనుకుంటే నెక్స్ట్ 2026 ఫ్లవర్ ఫెస్టివల్కి వైకుంఠ ఏకాదశి నేను చూద్దాం. గైస్, నిజం చెప్పండి గైస్, వాడు చెప్పిన దానికి మీరు ఏం ఆలోచిస్తున్నారు గైస్? ఈడేదో సోచి చెప్తున్నాడని కదా. చూస్తాడు గైస్, చూస్తాడు. అంతే గైస్, వీడియో అయిపోయింది. చలో గైస్, కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఫ్లవర్ ఫెస్టివల్ తర్వాత చూపిస్తాం గైస్ నెక్స్ట్ వీడియోలోని పార్ట్ 2. పాపం వీడియో ఆపేసాం అనుకొని ఏడ్చేస్తున్నాడు గైస్. ఆపలేదు, కానీ నేను ఆపేస్తున్నా. జిల్ జిల్ జిగా జిగా.